అలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు మీరు ఆ పార్టీతోనే అసోసియేట్గా ఉన్నారు, మీరు ఫిరాయించి ఉన్నారు. సో ఈ ఫిరాయింపుల్ని మళ్ళీ మీరే అంటున్నారు నిరోధించాలి, ఇంకా పకడ్బందీ చట్టం రావాలి, దానిలో మార్పులు చేర్పులు జరగాలి. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ప్రతివాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే, ఇప్పటికైనా ఫిరాయింపుల చట్టానికి సవరణ తీసుకువచ్చి ఫిరాయింపులకు అవకాశం లేకుండా చేయాలి. అది ఎవరు చేయగలుగుతారు? ఫిరాయింపుల చట్టాన్ని నిజంగా ఆపేయాలనే చిత్తశుద్ధి మాత్రమే చేయగలుగుతారు. అది ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది? అంటే మీరు ఫిరాయించకుండా ఈ మాట చెప్తే చాలా వాల్యూ ఉండేది. మీరు ఫిరాయించి చెప్పడంతో దానికి సిగ్నిఫికెన్స్ లేదు. నేను పార్టీ ఫిరాయించలేదు, అసోసియేట్. ప్రస్తుతానికి నేను అసోసియేట్ అయ్యి మాత్రమే ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పటికీ సాంకేతికంగా నేను బీఆర్ఎస్లో ఉన్నాను. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు కూడా పోయిన అసెంబ్లీలో మా పార్టీ స్ట్రెంత్ 38, మా 38 మందికి సభ్యులను దృష్టిలో పెట్టుకొని మాకు సమయం